హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎన్నో ఔషధ గుణాలున్న కరివేపాకు పచ్చడి. ఈ పచ్చడిని రోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఈ విధంగా పచ్చడి చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చడిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. అది ఏ విధంగానే ఇప్పుడు చూద్దాం. ముందుగా కరివేపాకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 2-3 గంటల పాటు క్లాత్పై ఆరబెట్టుకోవాలి. కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. నేను ఇక్కడ 3 కప్పులు కరివేపాకుని తీసుకుంటున్నాను. ఈ 3 కప్పుల కరివేపాకుకి ఎంత క్వాంటిటీలో పోపులు వేయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆవాలు మెంతులు కూడా దోరగా వేగాలి, స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే చేదు లేకుండా ఉంటుంది. ఇందులోనే ఒక 7-8 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. వేయించుకుని పోపులు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని అదే పాన్లో ఆయిల్ పోసుకుని కరివేపాకు వేసి వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కరివేపాకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. చింతపండు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. దీన్ని వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఆకు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని పోపుల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పోపులు మిక్సీ పట్టడం వల్ల నలుగుతాయి, కరివేపాకు వేస్తే పోపు నలగదు. ఇందులో కొంచెం బెల్లం, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు అది సరిపోకపోతే చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి ఇందులో కొంచెం కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కారం వేయడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసి కారం వేస్తే పచ్చడి టేస్ట్ వస్తుంది. అంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కంటికి చాలా మంచిది. కంటికే కాదు, తలకి కూడా కరివేపాకు చాలా మంచిది. ఈ కరివేపాకు పచ్చడి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి పచ్చడిని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.